ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒంగోలు రుచులు. నేను మీ వసంత. సో ఈరోజు మనం జెల్లీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియోలో. సో జెల్లీ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జెలటిన్, షుగర్, వాటర్, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ జెలటిన్ ప్యాక్ వచ్చేసి 25 గ్రామ్స్ది 65 రూపీస్ కాస్ట్ పడింది. సో మోస్ట్లీ లోపల గ్రాన్యులేటెడ్ పౌడర్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 స్పూన్స్ మాత్రమే ఉంటుంది. యాక్చువల్గా ఇది నేను ఫేస్ ప్యాక్ గురించి అని తీసుకొచ్చాను. పర్మనెంట్ హెయిర్ రిమూవల్ కోసం ఈ జెలటిన్ యూజ్ చేస్తారు. సో అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో చూస్తున్నారు కదండి, ఇదే గ్రాన్యులేటెడ్ జెలటిన్ పౌడర్. 1 టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడర్ తీసుకుంటున్నాను. మనం కొంచెం యూజ్ చేసినా సరే జెల్లీ మాత్రం ఫామ్ అవుతుందండి. ద బేసిక్ నేచర్ ఏంటంటే జెలటిన్ థిక్గా ఫామ్ అవడానికి ఈ పౌడర్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకున్నాను. దాంతో ఈ కప్తో మెజర్ చేసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ హీట్ చేస్తున్నాను. మెయిన్ వైల్ ఈ జెలటిన్ పౌడర్ని కొంచెం హాట్ వాటర్ వేసుకొని స్టిర్ చేసుకున్నాను. అండ్ 2 కప్స్ ఆఫ్ హాట్ వాటర్కి 1/2 కప్ ఆఫ్ షుగర్ని యూజ్ చేస్తున్నాను. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ 1/2 కప్ ఆఫ్ షుగర్ని దాంట్లో వేసాను. తర్వాత కొంచెం స్టిర్ చేసిన తర్వాత ఇందులో మీకు ఇష్టం వచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఫ్లేవర్ కోసం ఏ ఎసెన్స్ అయినా, లైక్ బనానా ఎసెన్స్, ఏ ఎసెన్స్ అయినా. సో మాకు ప్రస్తుతం వెనిలా ఎసెన్స్ ఉంది కాబట్టి అది యాడ్ చేస్తున్నాను నేను. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ కలిపి పెట్టుకున్న జెలటిన్ పౌడర్ని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేస్తున్నాము. ఒక 10 నిమిషాలు అవసరం లేదండి, కొంచెం 2 మినిట్స్ కొంచెం స్టిర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. మినిమం 2 అవర్స్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 2 అవర్స్ రెఫ్రిజిరేట్ చేసిన తర్వాత జెల్లీ చాలా బాగా ఫామ్ అయిందండి. బట్ ఆ వీడియో నా దగ్గర మిస్ అయిపోయింది, కట్ చేసిన వీడియో. సో చూస్తున్నారు కదా, ఇది కట్ చేసిన పీసెస్ మీకు చూపిస్తాను. జెల్లీస్ చూడండి చాలా బాగా ఫామ్ అయిపోయాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్ జెలటిన్ కొంచెం ఆడ్ స్మెల్ వస్తుంది. సో అందుకని ఏంటి అని అంటే యాడ్ చేసుకునే ఎసెన్స్ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే స్మెల్ మాత్రం పోతుంది. సో ఈజీ అండ్ క్విక్ అండి, 10 మినిట్స్లో అయిపోతుంది ఈ జెల్లీ. బట్ కొంచెం రెఫ్రిజిరేట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ మోరోవర్ జెలటిన్ తోటి ఇంకొక యూజ్ కూడా ఉంది. ఏంటి అంటే పర్మనెంట్ హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు జెలటిన్ పౌడర్తో. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జెలటిన్ బేస్డ్ జెల్లీస్ ఆర్ రెడీ నౌ. You can give it to your kids. Thanks for watching this video and please support us. If you like my videos, please share, like and subscribe. Subscribe my channel for more updates.